హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావే చెలియా స్టోరీలోని 27వ భాగం. ప్రతాప్ గారు, పద్మావతి గారు వివేక్ పక్కన కూర్చొని, ఎంత మంచి న్యూస్ కదా వివేక్, నేను అసలు ఊహించలేదు ఇంత ఈజీగా పెళ్లికి ఒప్పుకుంటుందని. ఇదంతా నీ వల్లే వివేక్. మీ ఇద్దరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే మాకంతకంటే సంతోషం ఏముంది? 6 నెలల నుంచి మీ ఇద్దరు మా ముందు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. ఈ పెళ్ళిళ్ళతో సంతోషమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పటి వరకు మీరు జీవితం మొత్తం పడాల్సిన బాధ జస్ట్ ఒక 6 నెలల్లో పడ్డారు. ఇక ఖచ్చితంగా మీ భాగస్వాములు మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తారు. ఆ సంతోషం జీవితం అంతా అలాగే ఉంటుంది అని నవ్వుతూ అంటారు. వివేక్ ఇరిటేటింగ్గా ఇద్దరి వైపు చూసి, ఆపండి, నేనేదో పెళ్లి తప్పించాలని దానికి విడాకులు ఇవ్వమని అడిగాను. అది చచ్చినా సూర్యుకి విడాకులు ఇవ్వటం జరగదు. మీరేమో అది విడాకులు ఇచ్చి మరే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందని సంతోషిస్తున్నారు. ఇదంతా ఎంతవరకు నిజమో ఎవడికి తెలుసు? ఇది కావాలని నన్ను మభ్యపెట్టడానికి ఇదంతా చేస్తుందేమో. ఏదైనా కానీ ఈరోజు తేల్చేస్తాను అని కోపంగా చెప్పి టిఫిన్ కూడా తినకుండా బయటికి వెళ్ళిపోతాడు. పద్మావతి గారు నిరాశగా ప్రతాప్ గారి పక్కన కూర్చొని, ఏంటండి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఒకవేళ వీడన్నది నిజమేనా? 6 నెలల నుంచి సూర్య ఇందు విడిగా ఉన్న విడాకులు తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. ఇందు కావాలని ఇదంతా చేస్తుందా అని అడుగుతారు. ప్రతాప్ గారు బాధగా, నాకు మాత్రం ఏం తెలుసు పద్దు, జరిగింది చూస్తూ ఉండటం తప్ప చేసేదేమీ లేదు. వీళ్ళిద్దరికి పెళ్లి చేసినప్పుడే మనం మన పెద్దరికం కోల్పోయాము. ఇక వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, మనమేమీ మాట్లాడద్దు. నాకు నా కూతురు మీద నమ్మకం ఉంది. అది నా కొడుకుకి ఖచ్చితంగా వాడిని ఇష్టపడే అమ్మాయినిచ్చి పెళ్లి చేసి సంతోషంగా ఉండేలా చేస్తుంది. కానీ ఇందు మొండిది, పెళ్లికి అంత ఈజీగా ఒప్పుకోదు. ఎక్కడ జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతుందని భయంగా ఉంది. ఇది కూడా నిజంగానే పెళ్లికి ఒప్పుకుంటే బాగుండు అని అంటారు. ఇంతలో ఇందు టిఫిన్ చేసి ఇద్దరి దగ్గరికి వచ్చి, మీరు ఎక్కువగా ఆలోచించకండి మమ్మీ డాడీ, నేను సెలెక్ట్ చేసిన అమ్మాయి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. చాలా పద్ధతిగా ఉంటుంది. ఆ సునీతలాగా మనసులో ఒకటి బయటికి ఒకటి చెప్పేది రకం కాదు. మనసులో ఏముందో బయటికి అదే చెప్తుంది. నాలానే స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు టెన్షన్ పడకుండా వచ్చే కోడలి కోసం వెయిట్ చేయండి. ఇక నుంచి అన్నయ్యకి అన్నీ మంచి రోజులే అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. ప్రతాప్ గారు, పద్మావతి గారు ఒక నిట్టూర్పు విడిచి ఇద్దరూ వెళ్ళి టిఫిన్ చేసి బీపీ షుగర్ టాబ్లెట్స్ వేసుకొని పడుకోవటానికి వెళ్ళిపోతారు. ఇందు వివేక్ల దెబ్బకి పద్మావతి గారికి, ప్రతాప్ గారికి హార్ట్ అటాక్ రాకపోయినా బీపీ షుగర్ అటాక్స్ వచ్చాయి. అప్పటి నుంచి టాబ్లెట్స్ వాడుతున్నారు. ఇందు డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటే పల్లవి భయంగానే ఇందు దగ్గరికి వచ్చి, మేడం, 2 రోజుల నుంచి మీరు ఏమీ చెప్పలేదు. మా అన్నయ్య పదే అడుగుతున్నారు సార్ పెళ్లికి ఒప్పుకున్నారా లేదా అని. ఒకవేళ ఒప్పుకుంటే అన్నయ్య తన ఫ్యామిలీతో వచ్చి మాట్లాడుతాను అని అంటున్నారు అని అడుగుతుంది. ఇందు వర్క్ ఆపేసి పల్లవి మొహంలోకే చూస్తూ, మా అన్నయ్య పెళ్లికి ఒప్పుకున్నాడు పల్లవి. ఇక ఏ టెన్షన్ లేదు. మీరు పెళ్లికి రెడీ అవ్వండి. మీ అన్నయ్యని మీ ఫ్యామిలీతో కలిసి ఒకసారి వచ్చి మా అమ్మా నాన్నతో మాట్లాడమని చెప్పండి అని అంటుంది. అవునా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అంటూ అంతులేనంత సంతోషంతో ఇందు చేతులు పట్టుకుని ఓ తెగ ఊపేస్తూ ఉంటే ఇందు కూడా నవ్వుతూ, ఈ సంతోషం కొంచెం హోల్డ్లో పెట్టి మా అన్నయ్య దగ్గర చూపించు. మా అన్నయ్యకి ఇంకా నువ్వే తనని ప్రేమిస్తున్నావు
పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అని చెప్పలేదు. ఇప్పుడప్పుడే చెప్పే ఉద్దేశం కూడా లేదు. డైరెక్ట్గా వెళ్ళి పీటల మీదే నిన్ను చూపిస్తాను. అప్పటి వరకు ఓన్లీ మీ ఫ్యామిలీని మాత్రమే వచ్చి వాళ్ళతో మాట్లాడమని చెప్పు అనగానే ఇందాక సంతోషంలో వినిపించుకోలేదు కానీ ఇప్పుడు పల్లవి ఇందు అడిగిన దానికి బాధగా మొహం పెట్టి, నాకు మా అన్నయ్య ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ లేరు మేడం, నేను అనాథని అని అంటుంది. అదేంటి అన్నయ్య కుటుంబం అంటున్నావు? నీ తల్లిదండ్రులు చనిపోయారా? నీ అన్నయ్య అని చెప్పుకునే అతని ఫ్యామిలీ నిన్ను చేరదీశారా అని బాధగా అడుగుతుంది. పల్లవి వెంటనే, కాదు మేడం, నేను హరిని పుట్టుకతోనే అనాథలం. అన్నయ్య మా చిన్నప్పుడు మమ్మల్ని రోడ్ మీద చూసి అది భిక్షాటన చేస్తూ ఉంటే చూసి జాలిపడి మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి దగ్గరుండి అన్నీ చూసుకుంటూ చదివిచ్చాడు. మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు కొందరు మమ్మల్ని గుర్తుపట్టి తక్కువ చేసి మాట్లాడారు. మాతో పాటు మా అన్నయ్యని, తన ఫ్యామిలీని కూడా. అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేసి అనాథ ఆశ్రమంలో జాయిన్ అయ్యాను. ఎన్నిసార్లు అన్నయ్య తన ఇంట్లో ఉండమని ఎంత అడిగినా సరే, లేదు, అనాథాశ్రమంలోనే ఉంటాము కానీ మిమ్మల్ని ఎప్పుడు మా సొంత మనుషుల్లానే అనుకుంటాము అని చెప్పాము. కానీ అన్నయ్య మాత్రం మా పూర్తి బాధ్యత తీసుకొని ఇప్పటి వరకు మాకు తోడుగానే ఉన్నాడు. ఇప్పటికీ కూడా వాళ్ళింట్లోనే ఉండమని అడిగినా పెళ్లి చేసుకుని ఆడపడుచు హోదాలో వస్తానని చెప్పి రిజెక్ట్ చేశాము అని బాధగా అంటుంది. ఇందు పల్లవి జీవితం తలుచుకొని బాధతో, సరే సరే, ఇప్పటి నుంచి నువ్వు అనాథవి కాదు, నా అన్నయ్య ఫ్యామిలీ అంతా నీ ఫ్యామిలీని. ఇంకొకసారి నిన్ను నువ్వు అలా అనుకోకు. మంచి రోజు చూసుకొని మీ అన్నయ్యని వచ్చి మాట్లాడమని చెప్పు. మీ అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది అన్నావు కదా, వాళ్ళని కూడా రమ్మని చెప్పు అని అంటుంది. పల్లవి సంతోషంగా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోయి తన సీట్లో కూర్చొని, ఇప్పుడు ఎలా అయినా మా పెళ్ళయ్యాక అన్నయ్యకి ఇందు మేడంకి పెళ్లి చేయాలి. అన్నయ్య ఇంకా ఇందు మేడంని మర్చిపోలేదు. అది తన కళ్ళల్లోనే అర్థమైపోతుంది. అందుకే ఫోన్లో ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇందు మేడం కూడా చాలా మంచిది. మేడంకి చాలా అన్యాయం జరిగింది. వాడెవడో పెళ్లి చేసుకొని మేడం జీవితాన్ని నాశనం చేశాడు. అందుకే మేడంని ప్రాణంగా ప్రేమించే మా అన్నయ్య అయితేనే మేడం సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు. ఒకసారి దీని గురించి వివేక్ సార్తో మాట్లాడాలి అని అనుకుంటుంది. వివేక్ ఆఫీస్కి వస్తూనే డైవర్స్ పేపర్స్ రెడీ చేయించి ఇందు క్యాబిన్కి వెళ్ళి, వీటి మీద సైన్ చేస్తే నేను సూర్యకి పంపిస్తాను అని చెప్పాడు. ఇందు వర్క్ చేసుకుంటూనే, తర్వాత చేస్తాను, సాయంత్రం నీ చేతికి ఇవి వస్తాయి, సూర్య చేత వీటి మీద సైన్ చేయించే బాధ్యత నీదే అని చెప్పి ఇక వెళ్ళు అని అంటుంది. వివేక్ పళ్ళు నూరుతూ, ఇది దీని యాటిట్యూడ్, సంతకం పెట్టకుండా ఉండటానికి ఇన్ని కారణాలు చెప్తుంది అనుకుంటూ విసురుగా తన క్యాబిన్కి వెళ్ళి తన సీట్లో కూర్చొని ఆలోచిస్తూ, అసలు నన్ను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఎవరు, అది నాకు తెలియకుండా అనుకుంటూ వెంటనే పల్లవి గుర్తుకు వచ్చి ఫోన్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్తాడు. పల్లవి భయంగానే వివేక్ క్యాబిన్కి వెళ్ళి, గుడ్ మార్నింగ్ సార్ అని వినయంగా విష్ చేస్తుంది. వివేక్ మనసులో, ఎలాగైనా పల్లవి నుంచి నిజం రాబట్టాలి అనుకొని నవ్వుతూ, గుడ్ మార్నింగ్ పల్లవి అని స్వీట్గా చెప్తాడు. వివేక్ అంత నార్మల్గా గుడ్ మార్నింగ్ చెప్పేసరికి, అది చాలా రోజుల తర్వాత అయ్యేసరికి పల్లవి ముందు షాక్తో కళ్ళు రెండు పెద్దవి చేసి నోరు తెరిచి మరీ చూస్తూ, ఇది నిజమేనా లేకపోతే నేను భ్రమపడుతున్నానా అనుకుంటూ తన చేతిని తనే గిచ్చుకొని
నొప్పి పుట్టేసరికి ఇదంతా నిజమే అని అర్థమయ్యాక ఆకాశంలో విహరిస్తూ, బాబోయ్, వివేక్ సార్ నాకు నవ్వుతూ విష్ చేశారు అనుకుంటూ సంతోషంతో పళ్ళన్నీ బయటపెట్టి, వెరీ గుడ్ మార్నింగ్ సార్ అని మళ్ళీ విష్ చేస్తుంది. పల్లవి రియాక్షన్కి వివేక్ చిరాకుగా అనిపించినా అది బయటికి చూపించకుండా, నిన్ను ఒకటి అడుగుతాను పల్లవి, నువ్వు నిజం మాత్రమే చెప్పాలి, అది ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది అని నవ్వు మొహంతో అడుగుతాడు. నాకు తెలిస్తే మీకు తప్పకుండా చెప్తాను సార్. ఏంటది అని క్యూరియస్గా అడుగుతుంది. ఇందు ఎవరో అమ్మాయిని నాకు పెళ్లి చేయటానికి చూసింది. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలిసే ఉంటుంది. పైగా అది ఎవరో నన్ను ప్రాణంగా ప్రేమిస్తుందంట. నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది? నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏదైనా కానీ ఇప్పుడు నాకు ఎవరిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. సింగిల్ లైఫ్ సో బెటర్ అంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేయటానికి ఫిక్స్ అయ్యాను. ఆ అమ్మాయి ఎవరో నువ్వు కొంచెం చెప్తే నేను ఆ అమ్మాయితో డైరెక్ట్గా డీల్ మాట్లాడుకొని పెళ్ళి క్యాన్సిల్ చేస్తాను. చెప్పు, ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. వివేక్ అలా అడగగానే పల్లవి గతుక్కుమని మనసులో, ఇప్పుడు నేనే ఆ ప్రేమించే అమ్మాయిని అని తెలిస్తే సార్ ఇక్కడే చంపేసేటట్టున్నారు అనుకుంటూ గుటకలు మింగుతూ, నా న్- నాకు తెలియదు సార్. అయినా నాకెలా తెలుస్తుంది సార్? ఇందు మేడం తన పర్సనల్స్ నాకెందుకు చెప్తారు అని తడబడుతూ అడుగుతుంది. అబద్ధం చెప్పకు పల్లవి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తనకి నిన్నే పర్సనల్ అసిస్టెంట్ని చేశాను. తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది అనే విషయం తప్పకుండా నీకు తెలుస్తుంది. నిజం చెప్పు, ఆ అమ్మాయి ఎవరో చెప్తే నీకే బెటర్ అని బెదిరింపులకి దిగుతాడు. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకోకపోతే ఇక్కడే నా చెంప పగలగొట్టేటట్టున్నారే అనుకుంటూ, నిజంగా నాకు తెలియదు సార్. అయినా ఇందు మేడం నాకెందుకు చెప్తారు మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి? ప్లీజ్ మరోసారి ఇలాంటివి అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి అని వివేక్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అక్కడి నుంచి తుర్రుమని పారిపోతుంది. వివేక్ అసహనంగా, ఇది కూడా కావాలని చేస్తుంది, లేకపోతే నిజంగా దీనికి ఏమీ తెలియదంటే నమ్మటానికి నేనేమైనా పిచ్చివాడినా? ఈ కంపెనీ సీఈఓని. పల్లవి కళ్ళల్లోనే అర్థమవుతుంది తనకి ఆ అమ్మాయి తెలుసని. అయినా కూడా తను చెప్పటానికి సిద్ధంగా లేదు అంటే ఖచ్చితంగా ఇందు బెదిరించే ఉంటుంది. ఇక పల్లవిని నమ్ముకుంటే లాభం లేదు. నేనే ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలి. ఏదైనా కానీ ఒక్కసారి ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే ఖచ్చితంగా పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను. అది బెదిరించైనా అదిరించైనా అని అనుకుంటూ ఉంటాడు. ఇందు క్యాబిన్ నుంచి వివేక్ వెళ్ళిపోగానే ఇందు విడాకుల పేపర్స్ చేతిలో పట్టుకుని, ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, కానీ వచ్చింది. నాకు అన్నయ్య సంతోషం కంటే ఇప్పుడు ఎవరూ ముఖ్యం కాదు అనుకుంటూ విడాకుల పేపర్స్ మీద కష్టంగా సైన్ చేయటానికి చేయి ముందుకు పెడుతుంది. కానీ సైన్ చేయటానికి మనసొప్పగా చేతిలోని పెన్ని విసురుగా పక్కకి వేసి తల పట్టుకొని, ఏం జరుగుతుంది నాకు? సూర్యతో బ్రతకటానికి నేను సిద్ధంగా లేను. ఈ విషయంలో క్లారిటీగానే ఉన్నాను. కానీ తనతో విడిపోవటానికి ఎందుకు సిద్ధంగా లేను? కనీసం ఇలా సూర్యకు విడాకులు ఇస్తేనైనా నాలా కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటాడు కదా. ఎందుకు నేను ఇలా ఆలోచించలేకపోతున్నాను? మధు ఇప్పుడు వద్దు, నాకిప్పుడు అన్నయ్య సంతోషం మాత్రమే ముఖ్యం అని కంట్లో వచ్చే కన్నీటిని తుడిచేసుకొని కష్టంగానే విడాకుల మీద సైన్ చేసి ప్యూన్ ద్వారా వివేక్కి పంపిస్తుంది. వివేక్ వాటిని చూసి షాక్ అయ్యి వెంటనే పరిగెత్తుకుంటూ ఇందు దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగానే సూర్యతో విడిపోవటానికి ఫిక్స్ అయ్యావా అని కంగారుగా అడుగుతాడు.
నీకోసం నేను ఏదైనా చేస్తాను అన్నయ్య. నీ సంతోషమే నాకు ఇప్పుడు ముఖ్యం. దానికోసం సూర్యతో విడిపోవటానికి కాదు, దేనికైనా సిద్ధమే. అయినా మేము ఆల్రెడీ విడిపోయే ఉన్నాము. ఇలా చేస్తే అన్న సూర్య అయినా హ్యాపీగా లైఫ్లో మూవ్ ఆన్ అయ్యి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నేను నువ్వు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి ఫిక్స్ అయినప్పుడు ఇంకెందుకు నీకు ఇవన్నీ అని చెప్పి, ప్లీజ్ అన్నయ్య, ఈ విషయం గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి వివేక్ని పంపిస్తుంది. వివేక్ నీరసంగా తన సీట్లో కూర్చొని తల పట్టుకొని, నేనేమనుకున్నానో అసలేం జరుగుతుంది? ఇందుని ఎలాగోలా వేరే పెళ్లి చేస్తాను అంటే ఖచ్చితంగా నాకు పెళ్లి చేయదు అనుకున్నాను. కానీ ఇలా సూర్యతో విడాకులు తీసుకోవటానికి సిద్ధపడింది అంటే తను గట్టిగా ఫిక్స్ అయ్యింది అనుకుంటా. నాకు పెళ్లి చేయటానికి ఏం చేసైనా సరే నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. అయినా ఇది కూడా ఒకందుకు మంచిదేలే. ఇందు ఎలానో సూర్యతో జీవితం పంచుకోవటానికి సుముఖంగా లేదు. ఎలా అయినా దానికి మళ్ళీ పెళ్లి చేసి హ్యాపీగా ఉండేలా చేయాలి అనుకుంటూ వాటిని తన లాయర్ ద్వారా సూర్య ఇంటికి పంపిస్తాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన సూర్య హాల్లో సోఫాలో సీరియస్గా వేటినో చూస్తూ కూర్చున్న మహాదేవి గారిని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైంది నానమ్మ, అంత కోపంగా ఉన్నావు అని అయోమయంగా అడుగుతాడు. ఇందు నీ కోసం ఒక గిఫ్ట్ పంపింది. తిరిగి రిటర్న్ గిఫ్ట్ నువ్వేమిస్తావో చూద్దామని వెయిట్ చేస్తున్నాను అని వెటకారంగా అంటూ ఇందు పంపించిన విడాకుల పేపర్స్ సూర్య చేతిలో పెట్టి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు. సూర్య అవి చూసి ముందు షాక్ అయ్యి వెంటనే కోపంతో ఊగిపోతూ ఇందు దగ్గరికి బయలుదేరుతాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.